చూస్తే అక్కడ చేసిన కమ్యూనికేషన్ లాంటి సభలు రూరల్ ఏరియాలో చేయాలండి. ఆల్రెడీ మనం మాట్లాడితే నియోజకవర్గ స్థాయిలో ఎవ్రీ బై ఛాన్స్ ఇచ్చాపురం పలాస తక్కువ ఉందంటే రెండు కలిపి ఒకటే పెడదాం. మన మేజర్ మన కాపు కమ్యూనిటీ ఉండే నియోజకవర్గంలో కంపల్సరీగా ఒక సమావేశం అయితే పెట్టాల్సి ఉంటుంది. అక్కడ మన కాపు ఉద్యోగి ప్రతి గ్రామంలో ఉండే నాయకులు 2 లేదా 3 ప్రతి ఒక్కరు ఆ సమావేశంలో ఆహ్వానించబడాలి. వాళ్ళు రావాలి. వస్తే అక్కడ ఉండే మన ఉద్యోగులు మన గ్రామస్థాయి నాయకులు ప్రతి ఇంటికి ఈ మెసేజ్ని తీసుకెళ్తారు. మన సిఏ గారు చెప్పినట్టుగా చురక పడితేనే నొప్పి తెలుస్తుంది, పక్కలకు బాగానే ఉంటుంది. ఇప్పుడు డెమోగ్రఫీలో ఏమవుతుందంటే మేజర్ కమ్యూనిటీ జనరల్గా కొంచెం స్కాటర్డ్గానే ఉంటుంది. యూనైట్ అవ్వడం అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన పాతపట్నంలోనో పాల్గొనలోనే అందరూ యూనైట్ అవ్వడం అంటే ఇంకేదో ఉంది, అందుకే ఏదో ప్లాన్ చేస్తున్నాడు, అందుకే యూనైట్ అవ్వమంటారు అంటారు. సో అది కష్టమే, ఛాలెంజెస్ ఉంటాయి. ఏది మనం అనుకున్న తడుకి అన్నీ జరిగిపోవు, ఛాలెంజెస్ ఫేస్ చేద్దాం, అది దాటుకుని ముందుకెళ్దాం. మన అల్టిమేట్ గోల్ మన ప్రతి కాపుడు తలెత్తుకుని తిరగాలి. ఎవరికి అవసరం వచ్చినా ప్రతి ఒక్కరు లక్షల మందిలో గొంతుకే నిలబడాలి.